వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జగన్మోహన్ రెడ్డి గారి పంధా ఒకసారి మళ్ళీ పునశ్చరణ చేసుకుంటే 2014-19 మధ్యకాలంలో 13 జిల్లాల చిన్న రాష్ట్రం కాబట్టి రాష్ట్రం విడిపోవడం అనేది మాకు రాష్ట్రంలో మళ్ళీ ప్రాంతాల మధ్య విభేదాలు రావడం మాకు ఇష్టం లేదు కాబట్టి అమరావతిని రాజధానికి ఒప్పుకుంటున్నాం అన్నారు. సరే అయిపోయింది. అయిన తర్వాత అమరావతి కంపెనీలు వస్తున్నాయి, ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి ఇది అన్న దగ్గర దానికి మళ్ళీ వ్యతిరేకం 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు అంటూ తర్వాత అధికారంలోకి వచ్చారు. అమరావతి రాజధానిగా ఉంటుంది అని. తర్వాత వచ్చిన వెంటనే సౌత్ ఆఫ్రికా మోడల్ 3 రాజధానులు ఉండాలి, మనకి అభివృద్ధి వికేంద్రీకరణ కాదు అధికార వికేంద్రీకరణ జరగాలి. అసెంబ్లీలు మాత్రం ఇక్కడ పెట్టుకుంటాం, న్యాయం ఏమో కర్నూలులో జరుగుతుంది, నేను మాత్రం పాలన విశాఖపట్నంలో ఉండి ప్యాలెస్లో చేస్తాను, ఇది ఆయన చెప్పింది. సరే అది కూడా అయిపోయింది. ప్రజలు దాన్ని కూడా సమర్థించలేదు. ఉద్దయబాబు నీ 3 ముక్కల రాజధానులు 3 ముక్కల సిద్ధాంతాలు వద్దు మాకు అని చెప్పి 11కి పరిమితం చేసి కూర్చోబెట్టి ప్రజల గురించి మాట్లాడవయ్యా అసెంబ్లీకి వెళ్ళంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప నేను వెళ్ళను అని చెప్పి కాసు కూర్చున్నాడు. సరే అయ్యింది. అమరావతికి చట్టబద్ధత గెజెట్లో 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో అమరావతి ఆంధ్రప్రదేశ్కి శాశ్వత రాజధాని అని బిల్లు చేయించి రాజ్యసభలోను లోక్సభలోను దాన్ని మెజారిటీతోటి పాస్ అయ్యి అక్కడి నుంచి రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళి ఆమోదం పొంది అమరావతి రాజధాని అనిపించుకునే దగ్గరికి వచ్చేసరికి ఆ చర్చ జరగడానికి ముందే సరికొత్త స్లోగన్ తీసుకొచ్చారు. అదే మా వి గన్. అందులో గన్ అంటే జగన్మోహన్ రెడ్డి పేరుంది కాబట్టి కావాలంటే ఇంకోటో పెట్టుకో, మావిడాకో విడాకో ఏదో పెట్టుకో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఎద్దేవా చేశారు. ఎందుకు ఇదంతా చెప్పాల్సి వస్తుంది అంటే ఇటీవల కాలంలో కంపెనీలకి అది గూగుల్ ఏఐ హబ్ కానీ, గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ కానీ, లేదంటే మిగతా కంపెనీలు మైక్రోసాఫ్ట్ ఇలాంటివి కానీ వస్తున్నప్పుడు, క్వాంటమ్ కంప్యూటింగ్ అమరావతిలో వస్తున్నప్పుడు వీటికి సంబంధించి ఇప్పుడు ఏ విధంగా ఒక ఫ్యాబ్రికేటెడ్ నెరేటివ్ అనేది తీసుకెళ్తున్నారు అంటే లోకేష్ స్టాండ్ ఒకటే, 20 లక్షల ఉద్యోగాలు. చాలా క్లియర్గా ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తూ ఉన్నారు. సరే 20 కాకపోయినా అట్లీస్ట్ ఒక 15 లక్షలు క్రియేట్ చేసినా కూడా వాళ్ళు చాలా సక్సెస్ అయినట్టే. అది అన్ని రంగాల్లో, ప్రైవేట్ రంగంలోనూ పబ్లిక్ రంగంలోనూ అలాగే ఎంఎస్ఎంఈ రంగంలో కూడా అన్నీ కలుపుకుని కేవలం ఒక 10 కంపెనీలు వచ్చి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం అనేది కాన్సెప్ట్ కాదు. అది ఒకటి క్లియర్గా. సో ఇది చేస్తుంటే ఉద్యోగాలు ఏం చేస్తాయి? ఇడ్లీ పాత్రలో ఉన్నాయి, లేదంటే బోరు వేసేలాగా, లేదంటే అదేంటి గానుగా తీసాను నూనెలాగా ఆ క్వాంటమ్ కంప్యూటింగ్ నేనే పెట్టి అది పెట్టా అంటే చంద్రబాబు నాయుడు గారిని ఎద్దేవా చేస్తూనే అట్ ద సేమ్ టైం ద కైండ్ ఆఫ్ టెక్నాలజీని అపహాస్యం చేస్తున్నారు. సో విమర్శలు, సద్విమర్శ కూడా కాదు, ఇది దుర్విమర్శ. ఇలాంటివి చేసుకుంటూ వెళ్తున్నారు. ఎందుకు దీనికి బీజం ఎక్కడ ఉందనేది చూస్తే సేమ్ ఇప్పుడే కాదు అప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడింది ఒక్కసారి మనం చూద్దామా? ఉన్నారు 10 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి పోయిన సంవత్సరం బడ్జెట్ స్పీచ్ లోనే గవర్నర్ సదస్సు అని చెప్పారు. ఎన్ని ఉద్యోగాలు వచ్చాయని లెక్క కట్టారు. అసలు అధ్యక్ష, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది బేసిక్ గా సర్వీస్. కెన్ ఇట్ రీప్లేస్ ఐదర్ అగ్రికల్చర్ ఆర్ ఇండస్ట్రీ? అగ్రికల్చర్ లోను ఇండస్ట్రీలో ఒక న్యాచురల్ ప్రోడక్ట్ అనేది వచ్చినంత వరకు ఆ ప్రోడక్ట్ ఏ విధంగా డిస్పర్స్ చేయాలనో, ఆ ప్రోడక్ట్ ఏ విధంగా వాడుకోవాలనో ఆలోచన చేసేటువంటి సమస్యలు. స్పెక్యులేషన్స్ కూడా అర్థం ఉండాలి. ఏదో అయిపోతున్నామని చెప్పి విజన్ 2020లో మరోటో ఇంకోటో స్పెక్యులేషన్ చేస్తుంది. చూసారుగా అప్పట్లోనే చేసినటువంటి కొన్ని ప్రచారాలు. చంద్రబాబు వ్యవసాయం దండగా అన్నాడు అని, దానికి పుస్తకం కూడా ఉంది. ఆ పుస్తకంలో ఏ పేజ్లో ఎక్కడ చెప్పారు అనేది కూడా చాలా స్పష్టంగా ఉంది. ఏమన్నారు ఆ రోజు? ఒక రైతుకి 2 కొడుకులు ఉంటే, వ్యవసాయం మీదే పూర్తిగా ఆధారపడి ఉంటే, ఒక కొడుకుని వ్యవసాయంలో పెట్టుకుని ఇంకొక కొడుకుని ఐటీ వైపు మళ్లించు, ఉద్యోగం చేస్తే నీకు ఐటీ రంగంలో వచ్చేటువంటి అవకాశాలతోటి, అప్పుడు వచ్చేటువంటి కంపెనీలు వీటితోటి ఉద్యోగం వచ్చి స్థిరపడతారంటే ఈరోజు ఎన్ని లక్షల మంది కుటుంబాలు, పార్టీలకు అతీతంగా కులాల మతాలకు అతీతంగా ఎన్ని లక్షల కుటుంబాల్లో ఆ ఫలాలు అందుతున్నాయి. కరెక్టే కదండి. సో ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? మాట్లాడిన దాంట్లో కంప్యూటర్లు కూడుబెడతాయా అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ రంగాన్ని? ఈ ఐటీ రంగం అసలు ఏ విధంగా రీప్లేస్ చేయగలదు? ఐటీ రంగం బేసిక్గా సర్వీస్ సెక్టార్ మాత్రమే. ఐటీ రంగానికి పితామహుడు అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఐటీని ముందుకు తీసుకెళ్లారు, ఇది తీసుకెళ్లారు అంటూ పోస్టులు పెడుతున్నారు. సరే ఐటీకి ఆయన హెల్ప్ చేశారా? ఫైన్. మరి అదే మనిషి కంప్యూటర్లు కూడుబెడతాయని కూడా అడిగారు ఆ రోజు. కానీ ఎన్ని లక్షల మందికి ఈరోజు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి అనేటువంటిది వాళ్ళ కుటుంబంలో నెక్స్ట్ తరాలకు కూడా వచ్చేసింది.
అలాగే ఇప్పుడు అమరావతికి సంబంధించి క్వాంటమ్ వ్యాలీ కానీ లేదంటే ఫ్యూచర్ డ్రివెన్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కానీ ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి అనుయాయులు కానీ మొత్తం అందరూ కూడా రోజు చేసేటువంటిది ఇదే. ఇది ఎక్కడికి వెళ్ళిపోతుందంటే చివరాఖరికి ఏది చెప్పినా ఆయన ఏదో చెప్పుకుంటున్నాడంటూ విమర్శించే పాయింట్లోనే ఉంటారు తప్ప వీళ్ళకి వాస్తవం అర్థం కాదు, అది జరగకూడదు అనేటువంటి పాయింట్. దానికి తగ్గట్టుగా కొంతమందిని ప్రిపేర్ చేసి ఒక నెరేటివ్ ఇస్తారు, ఏంటంటే విశాఖపట్నం డెవలప్ అయితే అమరావతి అడుక్కు తినిపోతుందట. ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేయించడం. అమరావతిలో ఆల్రెడీ ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి, అక్కడ క్వాంటమ్ వ్యాలీ కింద స్థిరపడుతుంది, భారతదేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీ కింద నిలబడుతుంది, చాలా క్లియర్ అది. ఇంకా ఫర్దర్ కంపెనీలు కానీ మిగతావి కానీ అక్కడ ప్రారంభం అవుతాయి, ఖచ్చితంగా వస్తాయి. ఈ లోపల ఖాళీగా కూర్చుంటారా? ఉన్న అన్ని ప్లేసెస్లో తీసుకెళ్ళాలి. కర్నూలులో ఇదవుతోంది, ఆల్రెడీ ఒక ఫ్యాక్టరీ వస్తుంది అక్కడ. అలాగే కియా మోటార్స్ తర్వాత ఇంకొక ఆటోమొబైల్ కంపెనీ అనేది కూడా అక్కడ ప్లాన్ చేస్తుంది రావడానికి. శ్రీ సిటీలో ఉన్నటువంటి కంపెనీలు నేను చెప్పక్కర్లేదు. ఉత్తరాంధ్రకి ఆల్రెడీ విజయనగరంకి సంబంధించి ఏముందో మొన్న చూసాం క్లియర్గా. తర్వాత ఈ కోస్టల్ గ్రీన్ బెల్ట్ అనేటువంటిది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా. అదొకటి నడుస్తుంది. ఇంత అభివృద్ధి ఇవన్నీ కూడా నడుస్తుంటే ఉన్న లోపాలని విమర్శించండి, తప్పులు ఎక్కడ జరుగుతున్నాయి దాని మీద విమర్శించాలి. అంతేగాని కంప్యూటర్లు కూడిపెడతాయని చెప్పి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు అన్నట్టే క్వాంటమ్ కంప్యూటర్లు లేదంటే ఈ డేటా సెంటర్లో ఏమైనా ఉద్యోగాలు ఇన్ని ఇచ్చేస్తాయా, అసలు ఉద్యోగాలు రావు అనేటువంటి ఒక నెరేటివ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం అంటే అది అంత దిగజారుడుతనం కాదా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. మరి ఏం చెప్తారు దీనికి? వైసీపీ వాళ్ళకి సమాధానం ఉంటుందా? ప్రజలకి లేదు, వాళ్ళ అంతరాత్మకైనా సమాధానం చెప్పుకోగలుగుతారా? మనం తప్పు మాట్లాడుతున్నామా లేదంటే నిజమే చెప్తున్నామా అని తెలియాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.